ఓం గణపతే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2026 సంవత్సరంలో జూలై నెలలో అనగా నిజ జ్యేష్ఠ మాసంలో సంకటహర చతుర్థి ఏ రోజున వచ్చింది అంటే జూలై 3వ తేదీ శుక్రవారమా లేదా జూలై 4వ తేదీ శనివారమా, చంద్రోదయ సమయం ఏంటి, ఇంకా ఈరోజు స్వామివారిని ఏ నామంతో పూజించాలి, పీఠం పేరేంటి, ఇంకా పూజ ఏ సమయంలో చేసుకోవాలి, కొత్తగా ప్రారంభించే వాళ్ళ వ్రతాన్ని ఈ నెల ప్రారంభించవచ్చా అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తండి. ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మానవులను కష్టాల నుండి గట్టెక్కించే వ్రతమే సంకటహర చతుర్థి వ్రతం అండి. ప్రతి నెల కృష్ణపక్షం చతుర్థి నాడు ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే చేసుకుంటామండి. ఒకవేళ సంకటహర చతుర్థి వ్రతం మనకి మంగళవారం రోజున వస్తే దాన్ని అంగారక సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇలా రావడం చాలా విశేషమైనదండి. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ 2026 సంవత్సరంలో జూలై నెలలో అనగా జ్యేష్ఠ మాసంలో ఈ సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము. ముందుగా చవితి తిథి ఎప్పుడు ప్రారంభమైందో తెలుసుకుందామండి. మనం ఒక సంకల్పం తీసుకొని స్వామివారికి ముడుపు కట్టుకొని 3 నెలలు కానివ్వండి, 5 నెలలు కానివ్వండి, 7 నెలలు కానివ్వండి, 9 నెలలు ఇలా ఒక సంకల్పం తీసుకొని స్వామివారికి నిష్టగా ఈ పూజ అనేది ఆచరిస్తే అతి శీఘ్రంగా మన కోరికలు అనేది నెరవేరుతాయండి. నా పూర్తి నమ్మకంతో ఈ విషయం అయితే తెలియజేస్తున్నాను. ఇంకా మనం ఈ చవితి తిథి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము. ముందుగా చవితి తిథి ప్రారంభం వచ్చి 2026 సంవత్సరం జూలై 3వ తేదీ ఉదయము 8:53 ప్రారంభమయ్యి 2026 సంవత్సరం జూలై 4వ తేదీ అనగా శనివారం రోజున ఉదయం 9:35 వరకు అయితే చవితి తిథి అయితే ఉంటుంది. చంద్రోదయ సమయానికి చవితి తిథి ఏ రోజు ఉంటుందో ఆ రోజున మనం సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరించాలండి. దీని ప్రకారం సంకటహర చతుర్థి వ్రతం ఆచరించాల్సిన తేదీ వచ్చి 2026 సంవత్సరం జూలై 3వ తేదీ అనగా శుక్రవారం రోజున. ఈరోజు చంద్రోదయ సమయం వచ్చి 9:33 వరకు అండి. ఈ వేరు వేరు ప్రాంతాల్లో చంద్రోదయ సమయం వేరు వేరు విధాలుగా ఉంటుంది. మీకు ఎవరికైనా చంద్రోదయ సమయం కావాలంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఈరోజు స్వామివారిని కృష్ణపింగళ మహాగణపతి అనే నామంతో పూజించాలి. పీఠం పేరు వచ్చి శ్రీశక్తి గణపతి పీఠము. ఎవరైనా కొత్తగా వ్రతాన్ని ఆచరించాలనుకుంటే ఈ నెలైనా ప్రారంభించవచ్చండి. చాలా మంచిది. స్వామివారికి ఎప్పుడైనా ఈ పూజ అనేది వ్రతం అనేది మనం ప్రారంభించుకోవచ్చు. ఓకే అండి. దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేనే ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.